పెళ్లిళ్ల ట్రెండ్పై బెటర్ హాఫ్ యాయ్ చేపట్టిన సర్వే షాకింగ్ అంశాల్ని వెల్లడించింది. పెళ్లిపై దేశంలోని యూత్ ఆలోచనల్లో మార్పును కొట్టొచ్చినట్లుగా తేడా వచ్చిన వైనాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపింది. ఒకప్పుడు 25 ఏళ్లలోపు పెళ్లి చేసుకోవడం సాంప్రదాయంగా భావించిన సమాజంలో ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లికి నో అంటున్నారు. 21 నుంచి 35 ఏళ్ల వయసు గల యువతపై జరిపిన ఈ సర్వే ఉద్యోగ స్థిరత్వం, ఆర్థిక స్వావలంబన, వ్యక్తిగత అభిరుచులు కారణమని చెప్పింది. 68% యువత ఉద్యోగ స్థిరత్వం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆర్థికంగా స్థిరపడకపోతే పెళ్లిని వాయిదా వేస్తున్నారని తేలింది. అంతేకాదు, చాలా ప్రాంతాల్లో యువకులకు తగిన జోడి దొరకడం కష్టంగా మారింది. చదువుకున్న అమ్మాయిల్లో 65% మంది తమ స్థాయికి సమానమైన విద్య, ఉద్యోగం ఉన్న యువకులను మాత్రమే పెళ్లికి ఎంచుకుంటున్నారు. విద్యా ఉద్యోగాల్లో వెనుకబడిన యువకులను అమ్మాయిలు ఇష్టపడటం లేదని సర్వే స్పష్టం చేసింది. ఐటీ రంగంలో పనిచేసే అమ్మాయిలు తమ రంగానికి చెందిన తమ ఉద్యోగ స్థాయికి సరిపడే యువకులనే ఎంచుకుంటున్నారు. గతంలో సంబంధాలు త్వరగా కుదిరేవి, కానీ ఇప్పుడు అమ్మాయిలు తమ అభిరుచులు, జీవనశైలికి తగిన వరుణ్ణి ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో పెళ్లి సంబంధాలు కుదరడం ఆలస్యమవుతోంది. కొన్ని కులాలు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడిన యువకులకు అమ్మాయిలు దొరకడం కూడా సవాల్గా మారింది. సర్వేలో పాల్గొన్న 70% యువకులు పెళ్లి ఖర్చులను తామే భరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జీవితంలో అన్ని విధాలుగా స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన యువకుల్లో బలంగా నాటుకుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటంతో అక్కడి యువకులు పెళ్లికి త్వరగా ఒప్పుకుంటున్నారు. కానీ వారికి తగిన జోడి దొరకడం సవాల్గా మారుతోందని సర్వే వెల్లడించింది. ఈ సర్వే ఫలితాలు సమాజంలో మారుతున్న ఆలోచనలను, యువత జీవన శైలిలో వచ్చిన మార్పులను స్పష్టంగా చూపిస్తున్నాయి. విద్య, ఉద్యోగం, ఆర్థిక స్వాతంత్ర్యం వంటి అంశాలు ఇప్పుడు పెళ్లి నిర్ణయాలను శాసిస్తున్నాయి.